ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోనికి వెళ్దాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. గడిచిన వారమంతా మీ ప్రేమను చూపి మరి ఒక మారు మీ మాటలను ధ్యానించే భాగ్యాన్ని మా అందరి జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీ పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇప్పుడు మీ మాటలను పౌలు గారిని గూర్చి మేము తండ్రి రెండవ భాగముగా నేర్చుకొని చుండగా మీ యొక్క ఆత్మ సహాయము చేత నడిపింపు చేత తండ్రి మీరే మా అందరితో మాట్లాడమని, మంచి జ్ఞానము చేత మమ్మల్ని నింపుమని క్రీస్తు నామంనే ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది. పోయిన వారం మనము సౌలు గారి జీవిత చరిత్రను గూర్చి మనం నేర్చుకున్నాం. సౌలు గారు ఏ విధంగా హింస ప్రారంభించకముందు ఏ విధంగా జీవించాడు అన్నది మనం నేర్చుకున్నాం. ఆయన పుట్టినది మొదలుకొని ఆయన ఏ విధంగా శిక్షితుడయ్యాడు అన్నది 7 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటి? సౌలు గారు అనే పేరుకి అర్థం ఏంటి? సౌలు అనే పేరుకి అర్థం ఏంటి? ఫస్ట్ ఆయన ఎవరు? హెబ్రీయుడా, రోమియుడా, యూదుడా అని ఆయన గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత రెండవదిగా ఆయన పుట్టుక వెనుకాలన్న రహస్యం. ఆ తర్వాత మూడవదిగా ఆయన యొక్క బాల్యము, ఆయన ఎలా ఎవరి దగ్గర పెరిగాడు, ఏ పట్టణంలో పెరిగాడు అన్నది నేర్చుకున్నాం. ఆ తర్వాత నాలుగవదిగా ఆయన చేసే వృత్తి, ఆయన ఏ పని చేసేవాడు, డేరాలు కుట్టేవాడని తెలుసుకున్నాం. ఐదవదిగా ఆయన ధర్మశాస్త్రంలో ఎలా శిక్షితుడయ్యాడు, ఎంతగా ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు అనేది నేర్చుకున్నాం. ఆ తర్వాత ఆరవదిగా ఈ లోకంలో ఈ లోకాధికారంలో ఆయన ఎంత అధికారము ఆధిక్యత కలిగి ఉన్నాడన్న విషయాన్ని నేర్చుకున్నాం. తర్వాత ఏడవదిగా చివరిగా క్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు పౌలు గారు ఆయన్ను ఏ చోటైనా చూసారా చూడలేదా అని ఈ 7 విషయాలను మనం నేర్చుకున్నాం. ఇదంతా జరిగింది ఎప్పుడంటే క్రీస్తు మరణించక ముందు జరిగిన విషయాలు. మరి క్రీస్తు మరణించిన తర్వాత ఈయన ఏ విధంగా జీవించాడు, ఈయన చేసిన హింస వెనుక అసలు ఉన్న రహస్యం ఏంటి అనేది మనం ఈ సమయంలో మనం ధ్యానించుదాము. అసలు పౌలు గారు తన పూర్వపు జీవితంలో చాలా బాగా జీవించినట్టుగా మనము నేర్చుకున్నాం. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్ర విషయంలో ఆయన బాగా పండితుడిగా శిక్షితుడిగా ఉన్నాడు. ఆయన బాల్యము నుండే దేవుని సన్నిధిలో పెరిగినవాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు, అన్ని విషయాల్లో జ్ఞానం పొందినవాడుగా ఉన్నాడు. ఏమన్నాడు? ఇంకా నా వంటి సమాన వయస్కులందరికంటే నేను ఆధిక్యత నొందిన వానిగా నేనున్నానని చెప్పాడు ఆయన. ఇంత మంచి ఆయన, మరి ఇంత ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన ఆయన ఇంత హింసను చేయడానికి అసలు ఆయన దీని వెనకాలన్న రహస్యం ఏంటి, ఆయన హింస చేయడానికి రహస్యం ఏంటిది అన్న విషయాలను మనము ధ్యానించుదాము. దీనిలో 5 అంశాలుగా పౌలు హింస వెనుక రహస్యం ఏంటి అన్న దాగి ఉన్న రహస్యం ఏంటిది అన్న దాంట్లో ఒక 5 అంశాలను మనం ధ్యానించుదాము. మొదటిది, పౌలు హింస ఎలా ప్రారంభించాడు, ఎక్కడ ప్రారంభించాడు. మొదటిది ఏంటిది? పౌలు గారు అంటే అప్పటికి ఆయన పేరేంటిది? సౌలు. సౌలు హింస ఎక్కడ ప్రారంభించాడు, ఎలా ప్రారంభించాడు, ఆ తర్వాత ఆయన ఎవరిని హింసించాడు, ఎంత ఘోరంగా హింసించాడు, ఎవరిని హింసించాడు, ఎంత ఘోరంగా హింసించాడు. ఆ తర్వాత మూడవదిగా ప్రాముఖ్యమైనది, ఆయన చేసిన హింస వెనుకాల దాగి ఉన్న రహస్యము, ఆయన ఎందుకు హింస చేశాడు అన్నది. ఆ తర్వాత నాలుగవదిగా ఆయన చేసిన హింస వల్ల కలిగిన మేలులు, సౌలు గారు చేసిన హింస వల్ల కలిగిన మేలు అన్నది నాలుగవది. ఆ తర్వాత చివరిగా 5వది, మనం నేర్చుకోవాల్సిన పాఠము, సౌలు గారి పూర్వపు జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠము. మొదటిది ఏంటిది? సౌలు గారు హింసను ఎక్కడ ప్రారంభించాడు, ఎలాగ ప్రారంభించాడు అన్న విషయాలు మనం ధ్యానించుదాము. ఈ సమయం ఎప్పుడంటే క్రీస్తు మరణించిన 2, 3, 4 మధ్య సంవత్సరాలు.
క్రీస్తు మరణించి, ఆయన ఎప్పుడు మరణించాడు? 33.5 సంవత్సరాలకు. దాని తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత ఈయన హింస చేయడము ప్రారంభించాడు. ఆ 3 సంవత్సరాల వరకు కూడా ఈయన ఏ హింసలోనూ దేంట్లోనూ ఆయన పాల్గొనలేదు. ఆయన ఎప్పుడు కనిపిస్తాడంటే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనము ధ్యానించగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 9వ వచనం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 9వ వచనాన్ని చదవగలిగితే, నజరేయుడైన యేసునామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకుంటుని. ఈయన ప్రారంభంలో బాగానే ఉన్నాడు. క్రీస్తు మరణించిన 3 సంవత్సరాల వరకు కూడా ఈయన బాగానే ఉన్నాడు. అప్పుడు ఏమనుకున్నాడంటే నజరేయుడనే యేసునామానికి విరోధముగా నేను పనిచేయాలి అని ఆయన నిశ్చయించుకొని, ఆయన ఎప్పుడు ప్రారంభించాడు, ఏ సందర్భంలో ప్రారంభించాడని ఇదే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో చూడగలిగితే, ఇదే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం నుండి 60 వచనాల వరకు ఈ సందర్భాన్ని మనం ధ్యానించితే ఆయన ఎలాగూ ప్రారంభించాడన్నది మనకు అర్థమవుతుంది. ఇదే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనము. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పెను. ఇక్కడ ప్రసంగిస్తున్న వ్యక్తి ఎవరు అంటే స్టెఫెను మనందరికీ తెలుసు కదా. ఈ స్టెఫెను అనే వ్యక్తి ప్రసంగిస్తున్నాడు. ఏ పట్టణంలో? యెరూషలేము అనే పట్టణంలో ఈయన సువార్తను ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. ఎవరికి? యేసు ప్రభువుని చంపిన, ఆయనను హత్యకు అప్పగించిన యూదుల ముందట ఈయన ప్రసంగిస్తున్నాడు. ఏమని? ముష్కరులారా, దేవుని మాటను మీరు వినని వారలారా, మీ పితరులు ఎట్లయితే ప్రవక్తలను చంపారో మీరు కూడా యేసు ప్రభువుని హత్యకు అప్పగించారు అని తిడుతూ ఏమంటున్నాడంటే, దేవదూతల వల్ల మీకు అప్పగింపబడినదా ఆ ధర్మశాస్త్రాన్ని మీరు వింటున్నారు కానీ పాటించట్లేదు అని ఆయన తిడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వీళ్ళ కోపం వచ్చి, మేము దేవుని మాటలను పాటించట్లేదని అంటావా అని ఆయన మీద కోపపడి ఆయన ఏం చేశారంటే పన్నులు కొరికారు వాళ్ళు. ఇక్కడ 54వ వచనంలో చూడగలిగితే, వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పన్నులు కొరికారు కానీ అప్పటి వరకు ఈయనను చంపండి అని అనలేదు. ఇప్పటి వరకు కూడా కోపపడ్డారు కానీ ఆయనను చంపడానికి ముందుకెళ్ళలేదు. ఈయన మీరు తప్పు చేస్తున్నారు అని అన్నాడు. వీళ్ళకు కోపం వచ్చింది కానీ చంపాలని అనుకోలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. చెప్పిన తర్వాత ఏం చేశారంట చూడండి. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు పలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఈయన ఎన్ని మాటలు అన్నా కానీ ఆయన ఏమనలేదు. ఎప్పుడు ఆయన మీద పడ్డారు? ఇదిగోండి నాకు పరలోకం కనబడుతుంది, పరలోకంలో
తండ్రి పక్కకి ఎవరు ఉన్నారని అన్నాడు? యేసు ప్రభువు వారు తండ్రి పక్కన నిలిచి ఉన్నాడు అని చెప్పిన వెంటనే, మా తండ్రిని నువ్వు దూషిస్తావా, మా తండ్రి పక్కన మీ యేసు ప్రభు ఉన్నాడని అంటావా అని వెంటనే ఏం చేశారంట? పెద్దగా కేకలు వేసిర్రు. ఎంత పెద్దగా వేసిర్రు అంటే వాళ్ళ చెవులు వాళ్ళే మూసుకున్నారు. అంత పెద్ద కేకలు వేసి ఏం చేశారు? స్టెఫెన్ను పట్టణపు వెలుకలకి వీడ్చుకొని వచ్చారు. అక్కడ ఎవరు ఉన్నారంటే సౌలు గారు ఉన్నారు. పట్టణంలో సౌలు లేడు, పట్టణపు వెలుపల సౌలు గారు ఉన్నారు. ఆ సౌలు గారి దగ్గరికి తీసుకొని వచ్చి రాళ్ళతో కొట్టి ఏం చేశారు? చంపేశారు. సౌలు గారు చంపలేదు, సౌలు గారు సమ్మతించారు. సౌలు గారు చంపలేదు, కానీ ఇతన్ని చంపేయండి అని ఒప్పుకున్నాడు. రాళ్ళతో కొట్టండి, చంపేయండి అనగానే రాళ్ళతో కొట్టారు. ఆ కొట్టే సమయంలో ఈయన ఏమంటున్నాడు చూడండి, 59వ వచనము 60వ వచనము. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు ఏం చేశాడంట? సమ్మతించెను. ఈయనను పట్టణపు వెలుపలికి ఈడ్చుకొని పోయి రాళ్ళతో కొడుతున్నారు. ఆ కొట్టే సమయంలో ఈయన నేను తండ్రిని చూస్తున్నాను అని చెప్పి ఇంకేమంటున్నాడు? ఈ పాపము వీళ్ళ మీద మోపకు, వీళ్ళని క్షమించు తండ్రి అని యేసుప్రభు వారు ఎలాగైతే యూదుల గూర్చి వేడుకున్నాడో, స్టెఫెను గారు కూడా ఆ విధంగానే వీళ్ళ మీద ఈ పాపము మోపకు అని అన్నాడు. ఇక్కడ సౌలు గారు హింస చేయడము ప్రారంభించాడు. ఆయన అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్ర విషయంలో ఆయన నేర్చుకుంటూ శిక్షితుడిగా ఉండి పాండిత్యం పొందినవాడుగా ఉండి సమాజ మందిరంలో పాత నిబంధన గురించి ధర్మశాస్త్రాన్ని గురించి బోధించేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఎటువంటి హింసకు వెళ్ళలేదు. ఎక్కడ ప్రారంభించాడు? స్టెఫెన్ విషయంలో ఆయన ప్రారంభించాడు. స్టెఫెన్ ఎప్పుడు చనిపోయాడంటే క్రీస్తు శకం 36. క్రీస్తు మరణించిన 33.5 సంవత్సరాలు అయిపోయింది కదా. క్రీస్తు 33.5 సంవత్సరంలో చనిపోయాడు. దాని తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత స్టెఫెన్ చనిపోయాడు. ఆయన చావులో సమ్మతించింది ఎవరు? సౌలు గారు. మరి 2.5 సంవత్సరాలు ఈయన ఏం చేశాడు? ఆయన ఏ హింసకు వెళ్ళలేదు, ఏ క్రైస్తవులను ఏమనలేదు. సౌలు గారు స్టెఫెను దగ్గర హింసను ప్రారంభించి ఆయన చావుకి సమ్మతించాడు. సమ్మతించిన తర్వాత ఈ రోజు నుండి ఏమనుకున్నాడు? నజరేయుడైన యేసునామానికి విరోధంగా అనేక కార్యములు చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఆయన నిశ్చయించుకొని ఎవరిని హింసించాడు, ఎంత ఘోరంగా హింసించాడు అన్నది రెండవదిగా మనం ధ్యానించుదాము. ఎవరిని హింసించాడు, ఎంత ఘోరంగా హింసించాడు. ఇదే అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనంలో చూడగలిగితే, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనము. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి ఏం పాడు చేస్తున్నాడు? సంఘమును పాడు చేయుచుండెను. ఎవరెవరిని హింసిస్తున్నాడు? స్త్రీలను పురుషులను. స్త్రీలని పురుషులని భేదం లేకుండా సంఘంలో ఉన్న ప్రతి వారిని ఎక్కడికి వెళ్ళి హింసిస్తున్నాడంట? ఎక్కడో బయట కనబడితే కాదు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఇంటింటికి వెళ్ళి, ఇంటికి తలుపులు వేసుకొని ఉంటే తలుపులు బద్దలు కొట్టుకొని ఇంట్లోకి వెళ్ళేవాడు. చరిత్ర ఏమని చెప్తుందంటే, సౌలు గారు వస్తున్నారు అని అంటే బయట ఉన్న వాళ్ళందరు ఇంట్లోనికి వెళ్ళి దాక్కునేవాళ్ళు. సౌలు గారు వస్తున్నారని పట్టణపు వెలుపల ఒక ఆయన నిలబడి ఉండేవాడు. వస్తున్నాడు అనగానే సైగ చేసి ఎక్కడ బయట ఏ పని ఉన్నా, కళ్ళ ముందు డబ్బున్నా అక్కడ వారేసి పరిగెత్తుకొని ఇంట్లోకి వెళ్ళి దాక్కునేవాళ్ళు. ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నా కానీ ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి స్త్రీలని పురుషులని ఏ భేదము లేకుండా ఆయన ఏం చేశాడు? ఈడ్చుకొని పోయాడంటే. ఈడ్చుకొని వెళ్ళి చెరసాల్లో వేయించి సంఘాన్ని పాడు చేసేవానిగా
ఆయన ఉన్నాడు. ఇంకా ఆయన చేసిన హింస గురించి ఇదే 9వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడగలిగితే, 9వ అధ్యాయం మొదటి వచనము, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొన్న ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారి పత్రికలను ఇమ్మని అడిగాను. ఈయన ఎంత ఘోరంగా అయిపోయిందంటే తనకు ప్రాణాధారమైనట్టుగా హింస చేశాడంట. ఇప్పుడు శ్వాస రాని వాళ్లకు ఆక్సిజన్ మాస్క్ పెడతారు కదా, అది లేకపోతే వాళ్ళు బ్రతకలేరు. అట్లా పౌలు గారికి ఆక్సిజన్ లాగా ఏమైపోయింది, సంఘాన్ని హింసించడం. తనకు ప్రాణాధారమైనట్టుగా ఏం చేస్తున్నాడు, ప్రతి ఇంటికి వెళ్ళి స్త్రీలని పురుషులని ఏ భేదం లేకుండా అందరినీ హింసించుతూ ఇంకా ఏ విధంగా చేశాడు అన్నది చెప్తాడు. చూడండి, ఇదే అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 10-11 వచనాలను చూడగలిగితే 26:10-11 యెరూషలేములో నేను అలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్ట చూచి తిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని. ఈయన ఇంకెంత ఘోరమైపోయాడంటే అందరినీ హింసించుకుంటూ సమాజ మందిరంలో ఉన్న వాళ్ళని, ఇంట్లో ఉన్న వాళ్ళని, ఎక్కడున్నా హింసించుకుంటూ ఏం చేశాడంటే, మీరు దేవుణ్ణి దూషించండి, యేసుప్రభుని తిట్టండి, లేకపోతే చంపేస్తా. మీరు యేసుప్రభుని తిట్టలేదనుకోండి, మిమ్మల్ని చంపేస్తా అని వాళ్ళ ఏడలు ఎట్లున్నాడంట, మిక్కిలి క్రోధము గలవాడిగా ఉన్నాడు. యెరూషలేములో ప్రారంభించి ఇంకేమన్నాడు ఇక్కడ చివరిలో, ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించి తిని. ఒక పట్టణంలో ప్రారంభించి ఈ ఒక్క పట్టణంలోనే కాదు, ఎక్కడెక్కడైతే క్రైస్తవులు ఉన్నారో అక్కడక్కడికి వెళ్ళి హింసించుతాను అని ఆయన నిశ్చయించుకొని వాళ్ళను దేవదూషణ చేయునట్లు యేసుప్రభు వారిని తిట్టే అంతగా వాళ్ళను బలవంతము పెట్టాడు. ఇవన్నీ చదివినప్పుడు మనకు సౌలు గారి మీద వచ్చే అభిప్రాయం ఏంటిది? సౌలు గారు చాలా క్రూరుడు, సౌలు గారు చెడ్డవారు అని. సౌలు మంచోనిలా మనకు కనబడట్లేదు. ఎందుకు? ఆయన స్త్రీలని పురుషులని ఏ భేదం లేకుండా అందరినీ ఈడ్చుకొని చెరసాలలోనికి తీసుకొని వెళ్తున్నాడు. ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఇంటి తలుపులు బద్దలు కొట్టి వాళ్ళని తీసుకొని వెళ్తున్నాడు. ఒక్క పట్టణంలోనే మాత్రం కాకుండా అన్ని పట్టణాలకు వెళ్ళి వాళ్ళని హింసిస్తున్నాడు. వాళ్ళని దేవుణ్ణి మీరు తిట్టండి, యేసుప్రభుని మీరు తిట్టండి అని వాళ్ళను బలవంత పెడుతున్నాడు. ఇవన్నీ చదివినప్పుడు మనకు పౌలు గారి మీద వచ్చే అభిప్రాయం ఏంటంటే, సౌలు మంచివాడు కాదు అని. మనం ఇదే నేర్చుకున్నాం, నేను కూడా ఇదే నేర్చుకున్నాను. కానీ దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి, ఆయన ఎందుకు హింస చేశాడు అన్న విషయాన్ని మనం ఈరోజు ధ్యానించుదాం. అసలు మనం పోయిన వారం నేర్చుకున్నాం కదా మొదటి భాగంగా, సౌలు ఎంత మంచివాడో, ఎంత ధర్మశాస్త్రంలో పండితునిగా ఉన్నాడో అని. మరి అంత మంచిగా ఉన్న ఆయన ఇంత హింస చేయడానికి కారణం ఏంటి అన్న రహస్యం వెనకాల మనం వెళ్ళి ధ్యానించగలిగితే మనం పాత నిబంధనలోనికి వెళ్ళి చూద్దాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 3వ వచనము. 20వ అధ్యాయము 3వ వచనము.
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండాలి అన్నాడా? ఉండకూడదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? తండ్రి అయిన దేవుడు ఏమని చెప్తున్నాడు? నేను తప్ప వేరే ఒక్క దేవుడు నీకు ఉండకూడదు అని ఇశ్రాయేలీలతో చెప్పాడా చెప్పలేదా? చెప్పిండు. ఆ ఇశ్రాయేలు వంశం నుండి వచ్చిన ఆయన ఎవరు? సౌలు. ఇశ్రాయేలులు ఎవరు నమ్ముతారు? తండ్రి అయిన దేవుణ్ణి. ఎందుకో ఆయన ఏమని చెప్పాడు? నేను తప్ప అసలు వేరే దేవుడు ఎవ్వరు మీకు ఉండదు. పైన ఆకాశంలో ఉన్నవి కానీ కింద భూమి పైన ఉన్నవి కానీ వేటిని మీరు పూజించద్దు, ఓన్లీ నన్నే పూజించాలి అని తండ్రి అయిన దేవుడు చెప్పాడు. ఒకవేళ వేరే వారిని పూజిస్తే ఏం చేయమన్నాడో చూడగలిగితే రెండవ దినవృత్తాంతంలో గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనము, 15వ అధ్యాయము 12వ వచనం చూడగలిగితే, రెండవ దినవృత్తాంతంలో గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనము, పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదామనియు. ఏమంటున్నారు ఇక్కడ? జాగ్రత్తగా చదవండి. పిన్నలే కానీ పెద్దలే కానీ పురుషులే కానీ స్త్రీలే కానీ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికందరికీ మరణము విధించుదమనియు నిష్కర్ష చేసుకొనిది. కింద ఏమన్నా చూడండి. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బూరల నాదములతోనూ బేరి ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ఏం చేశారంట? ప్రమాణము చేసిరి. ఇంకా కింద ఏమనున్నది? ఇలాగూ ప్రమాణం చేయబడగా ఏమన్నది? జాగ్రత్తగా చదవండి. యూదా వారందరూ, యూదులందరూ ఏమని నిష్కర్ష చేసుకున్నారు? ఏమని ప్రమాణం చేసుకున్నారు? వాళ్ళు తండ్రి అయిన దేవుణ్ణి మాత్రము కాకుండా వేరే ఎవ్వరి దగ్గర ఆరాధించినా వేరే ఎవరిని గొప్ప చేసినా వాళ్ళు ఏం చేయాలి? పిన్నలే కానీ పెద్దలే కానీ స్త్రీలే కానీ పురుషులే కానీ ఏం చేయాలి? వాళ్ళను మరణ శిక్షను వారికి విధించాలి. ఇది మాత్రమే కాకుండా దేవుడు కూడా వాళ్ళని ఏం చేయమన్నాడని చూడ. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 2 నుండి 7 వచనాల వరకు జాగ్రత్తగా మనము చదవగలిగితే, 17వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 2 నుండి 7 వచనాల వరకు. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడే కానీ స్త్రీయే కానీ నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములో దేని అందైనను మీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలులో జరిగి ఉండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని కానీ స్త్రీని కానీ నీ గ్రామముల వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టవలెను. 2-3 సాక్షుల మాట మీదనే చావదగిన వానికి మరణశిక్ష విధింపవలెను. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. వాని చంపుటకు మొదట సాక్షులను తర్వాత జనులందరూ వాని మీద చేతులు వేయవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనము పరిహరింపవలెను. ఇక్కడ ఏమన్నదంటే
తండ్రి అయిన దేవుణ్ణి కాకుండా సృష్టిలో ఉన్న ఏదైనా, సూర్యునైనా, చంద్రునైనా, నక్షత్రాలనైనా, ఈ లోకంలో పుట్టిన ఏ మనిషినైనా మీరు ఆరాధిస్తే, అతన్ని ఆరాధిస్తే ఏం చేయాలన్నాడు? పట్టణపు వెలుపలికి అతన్ని ఈడ్చుకొని వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? సాక్షులు, జనులందరూ వానికి విరోధంగా ఉంటే ఏం చేయాలి? రాళ్ళతోని కొట్టి చంపాలి. అది పురుషుడైనా స్త్రీ అయినా. ఇప్పుడు అపోస్తల కార్యంలోనికి వెళ్దాం. అపోస్తల కార్యంలో 7వ అధ్యాయము. అపోస్తల కార్యంలో 7వ అధ్యాయము 56, 57, 58 వచనాలను చదవగలిగితే, ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మోసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. స్టెఫెన్ ఏమంటున్నాడు? తండ్రి పక్కకు ఇంకొక దేవుడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభు అని అనగానే వీళ్ళు విన్న వాళ్ళందరూ పాత నిబంధనలోనికి వెళ్ళిపోయారు. పాత నిబంధనలు ఏమని ఉన్నది? తండ్రిని మాత్రం కాకుండా ఎవరిని దేవుడన్నా, ఎవరిని ఆరాధించిన వాళ్ళని ఏం చేయాలి? పట్టణపు వెలుపలికి తీసుకొని వెళ్ళి అతన్ని రాళ్లతో కొట్టి చంపించాలి. పౌలు గారు అక్కడ లేరు, పట్టణంలో లేడు, పట్టణపు వెలుపల ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు. ఎందుకు? ఆయన పెద్దవాడు, ఆధిక్యత నొందినవాడు, పరిసయ్యుల్లో పెద్దవానిగా ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇదిగోండి సౌలు గారు ఈయన మన దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు, మన పితరులను తిడుతున్నాడు, మన పితరులట ప్రవక్తలను చంపారంట, పితరులను గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు, తండ్రి కుడిపార్శ్వం అందంట ఇంకొక దేవుడు ఉన్నాడంట, ఆయన యేసు ప్రభు అంట అని అనేక విషయాలు స్టెఫెన్ను గురించి విరోధంగా సౌలు గారికి వివరించి చెప్పారు. సౌలు గారు ధర్మశాస్త్రము, పాత నిబంధన, ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు ఆయన ఒక్క అక్షరము కూడా తెలియని వాడు కాదు. ఆది కాండంలో ఆది అందు నుండి మలాకి గ్రంథంలో చివరి మాట వరకు ఆయనకు అన్నీ తెలుసు. తప్పు చేసిన వాళ్ళని ఏ విధంగా చేయాలి అన్నది పౌలు గారికి, అంటే అప్పటికి సౌలు గారికి తెలుసు. ఈయన దగ్గరకు తీసుకొని వచ్చారు. ఇదిగోండి సౌలు గారు, వీళ్ళు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు అని చెప్పగానే ఇతన్ని రాళ్లతో కొట్టండి అని చెప్పాడు. దేన్ని బట్టి? సాక్షులు ఉన్నారు, జనులందరూ విరోధంగా ఉన్నారు. సాక్షులందరూ ఏమని చెప్తున్నారు? ఈయన తప్పు చేశాడు, ఈయన దేవునికి విరోధంగా మాట్లాడాడు. జనులందరూ కూడా ఏమంటున్నారు? ఈయన తప్పు చేశాడు అని. వాళ్ళ మాట విని సౌలు గారు ఏమన్నాడు? రాళ్ళతో కొట్టండి, మన పాత నిబంధనలోనే ఉంది కదా, రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పాడు. ఇక్కడ ఆయన ప్రారంభించాడు. ఆయన ప్రారంభించడానికి, ఆయన హింసించడానికి కారణం ఆయన చెడ్డోడని కాదు, ఆయన హంతకుడు, దూషకుడు అని ఆయన గురించి ఉన్నది. కానీ ఆయన ఏమంటాడంటే, నేను తెలియక చేసి తిని గనుక అని అన్నాడు. ఆయన ఏం తెలియక? యేసు ప్రభువు కూడా దేవుడు అని తెలియక. ఆయన ఓన్లీ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నది చదువుకున్నాడు ఆయన. ఇప్పుడు మన గ్రంథంలో ఏమని ఉన్నది? యేసు ప్రభు నిజమైన దేవుడు అని. ఇప్పుడు వేరే ఆయన వచ్చి యేసు ప్రభు కాదు ఈయన కూడా దేవుడు అంటే నమ్ముతారా? మరి పౌలు గారు, సౌలు గారు ఎందుకు నమ్మాలి? అందుకే ఆయన తండ్రి కోసం హింసించాడు, ధర్మశాస్త్రం కోసం, పాత నిబంధన కోసం ఆయన హింసించాడు. నా తండ్రికి విరోధంగా మీరు ఆరాధిస్తున్నారు, నా తండ్రికి విరోధంగా మీరు క్రీస్తుని ఆరాధిస్తున్నారు, ఆయన కాదు మీరు తండ్రినే ఆరాధించాలి అని ఆయన హింసించడం ప్రారంభించాడు. ఎవరెవరైతే తండ్రిని కాకుండా క్రీస్తుని ఆరాధిస్తున్నాడో ప్రతి పట్టణంకి వెళ్ళి, ప్రతి ఇంట్లోకి వెళ్ళి స్త్రీలని పురుషులని భేదం లేకుండా హింసించాడు. స్త్రీలని పురుషులని భేదం లేకుండా హింసించాడంటే ఆయన చెడ్డవాడని
కాదు, పాత నిబంధనలోనే ఉంది. ఏమని? స్త్రీలైనా పురుషులైనా పిన్నలైనా పెద్దలైనా మరణశిక్ష విధించండి. మనం ఏదో నేర్చుకున్నాం పౌలు గారి గురించి. పౌలు గారు పూర్వం బాగా చెడ్డోడు, ఆయన బాగా హింసలు చేసినవాడు, బాగా దూషకుడు, ఆయన మంచివాడు కాదు, కానీ ఆయన దేవుని ప్రేమ చేత మార్చబడ్డాడు అని. ఇప్పుడు ఈ మధ్యలో ఇది ఫ్యాషన్ అయిపోయింది బాగా. నేను కూడా ఒకప్పుడు పౌలు గారిలాగా ఇట్లా చేసిన, పౌలు గారిలాగా ఇన్ని హత్యలు చేశాను, నన్ను కూడా ప్రభు ఎక్కడో కనబడ్డాడని ఇట్లా అయిపోయింది. కానీ పౌలు గారు చేసిన హింస ఎవరి కోసము? దేవుని కోసము. ఆయన దేవుని కోసం చేస్తున్నాను అనుకొని ఆయన చేశాడు. అందుకనే ఆయన గురించి ఏమన్నదంటే, గలతీలకు రాసిన పత్రిక, క్షమించండి, రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. 4వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రము ఏమన్నాడు? ఉగ్రత పుట్టించును. పుట్టించిందా లేదా? పౌలు గారి వల్ల, సౌలు గారి వల్ల ఉగ్రత ఎందుకు పుట్టింది? ధర్మశాస్త్రం పుట్టిస్తుంది కనుక. ఆయన హింస చేయడానికి కారణం ఏంటిది? ఆయన చేసిన హింస వెనకాలన్న రహస్యం ఏంటిది? ధర్మశాస్త్రము. ఆయన హింసించడానికి వెనకాలన్న కారణము పాత నిబంధన. అందుకని ఆయన చిన్నప్పటి నుండి, బాల్యము నుండి గమాలియేలు పాదముల యొద్ద పెరిగి దేంట్లో శిక్షితుడయ్యాడు? ధర్మశాస్త్ర నిష్ఠయందు శిక్షితుడై తనతో సమాన వయస్కులందరికంటే ఆధిక్యత నొందినవానిగా ఆయన ఉన్నాడు. బాగా నేర్చుకున్నాడు ధర్మశాస్త్రాన్ని. అంత బాగా నేర్చుకోవడాన్ని బట్టే ఈయన హింసను ప్రారంభించాడు. ధర్మశాస్త్రానికి విరోధంగా వీళ్ళు యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు అని ఆయన హింసించడం ప్రారంభించాడు. కానీ ఆయన ధర్మశాస్త్రం ప్రకారం అయితే తప్పు చేసిన వాడు కాదు. అందుకనే దాని గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై జాగ్రత్తగా చదవండి. ధర్మశాస్త్రము వలని నీతి విషయము ఎలా ఉన్నాడంట? అనింద్యుడనై ఉంటిని. మరి మనమేమనుకున్నాం? సౌలు గారు చాలా చెడ్డవాడని. కానీ ఆయన ధర్మశాస్త్ర నీతిని ఆయన పాటించాడు. ఎందుకంటే ఆయన క్రీస్తు చెప్పిన సువార్తను ఆయన వినలేదు. క్రీస్తును వెంబడించిన వాడు ఆయన కాదు. క్రీస్తు గొప్పతనాన్ని ఆయన చూడలేదు. అది అర్థం కాక ఆయన ధర్మశాస్త్రము వలన నీతి విషయంలో ఎలా ఉన్నాడు? అనింద్యునిగా ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రం బట్టి నీతిమంతుడే. ఆయన పాత నిబంధనను బట్టి నీతిమంతుడే. ఆయన స్త్రీలను పురుషులను పిన్నలను పెద్దలను ఎవరిని హింసించినా ఆయన ధర్మశాస్త్రాన్ని బట్టి వారు నీతిమంతుడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? తండ్రి అయిన దేవుణ్ణి కాక ఎవరిని ఆరాధించినా వాళ్ళకు మరణశిక్ష విధించవలసిందే. కాబట్టి పౌలు గారి హింస వెనకాల, ఆయన చేసిన మరణకాండం వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే ఆయన చెడ్డవాడని కాదు, కానీ ఆయన ధర్మశాస్త్రమును బట్టి ఆయన హింసించాడు. ఆయన నేర్చుకున్న, ఆయన నిష్ట పొందిన పాత నిబంధనను బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి ఆయన హింసించాడు. అది ఆయన ఏం చేసినా దేవుని కోసమే చేశాడు. ఆయన తండ్రి అయిన దేవుని కోసం వీళ్ళను హింసించాలి అని అనుకున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుని కోసము వీరందరూ తండ్రికి విరోధంగా ఉన్నారు, వీళ్ళందరినీ చంపేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. అందుకని ఏమన్నాడు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయాలని నేను అనుకుంటుని. ఎందుకు అనుకున్నాడు? ఆ నజరేయుడైన యేసు తండ్రికి విరోధిగా ఉన్నాడని ఈయన అనుకున్నాడు. అందుకని ఈయన హింస చేయడం ప్రారంభించి, స్టెఫెన్ నుండి ప్రారంభించి
తర్వాత ఇంటింటికి వెళ్ళి పురుషులని స్త్రీలని భేదం లేకుండా వాళ్ళని హింసించి, ఆ తర్వాత వేరే పట్టణాల్లోకి వెళ్ళి అక్కడున్న స్త్రీలను పురుషులను ఏం చేశాడు, మీరు ప్రభువుని అంటే యేసుక్రీస్తుని మీరు తిట్టండి, మీరు చేసిన పాపాలు విడిచిపెట్టుండి అని ఆయన అన్నాడు. మీరు తండ్రికి విరోధంగా ఉన్నారు, మీరు వేరే ఆయనను స్తుతిస్తున్నారు, మీరు వేరే దాన్ని ఆరాధిస్తున్నారు, కాబట్టి మీరు దానికి ఏం చేయాలి, దేవదూషణ చేయాలి, మీరు యేసుప్రభుని తిట్టాలి, ఆయన దేవుడు కాదు అని ఆయన ఆ విధము చేత ఆయన హింసను కొనసాగించాడు. అంతేగాని ఆయనలో ఏ తప్పు లేదు. అందుకని ఆయన ఒక మాట అంటాడు, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక క్షమింపబడి తిని అని అంటాడు ఆయన. అందుకనే స్టెఫెన్ గారు కూడా ఆయన మరణించేటప్పుడు ఏమన్నాడు, వీళ్ళు చేసే తప్పు వీళ్ళ మీద మోపు, వీళ్ళందరూ చెడ్డోళ్ళు, వీళ్ళని చంపే అని అన్నాడా? పాపము వీరు చేసినది వీళ్ళ మీద మోపకు, వీళ్ళను క్షమించు అని అన్నాడు. అందుకని యేసు ప్రభువు వారు కూడా శిలువ పైన మరణించేటప్పుడు ఏమన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీళ్ళకు తెలుసు అన్నాడా? వీళ్ళకు తెలియదు, వీళ్ళని క్షమించు తండ్రి అని అన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళు కేవలము తండ్రి 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 అని తండ్రిని ఆరాధించే వాళ్ళే. ఇప్పుడు మనం ఎట్లాగైతే క్రీస్తు 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 అని ఆరాధించే మనము, నువ్వు వచ్చి జై శ్రీరామ్ అని అనమంటే అంటామా? అనలేము. ఎందుకు? మనం క్రీస్తుని ఆరాధించే వాళ్ళము, వాళ్ళు తండ్రిని ఆరాధించేవాళ్ళు. అందుకనే వారు క్రీస్తు వచ్చిన కానీ ఈయన దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు, ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు, ఈయనను సిలువేయండి అని సిలువకు అప్పగించారు. అప్పగించిన తర్వాత మళ్ళీ సౌలు గారు ఏం ప్రారంభించారు, హింసను. ఎందుకు? వీరు యేసు ప్రభుని చంపిన తర్వాత కూడా యేసు ప్రభు అని మళ్ళా ఆయన వెంబడే తిరుగుతున్నారు, వీళ్ళు తండ్రికి విరోధంగా ఉన్నారు వీళ్ళు అని హింసించాడు. కాబట్టి సౌలు గారిని తప్పుపట్టే అధికారం మనకు లేదు, దేవుడే అనలేదు కదా. యేసుప్రభు వచ్చి ఆయనను తిట్టలేదు, జస్ట్ కొన్ని మాటలు ఆయనకు వివరించగానే ఆయన మారిపోయాడు. కాబట్టి మనము సౌలు గారి పూర్వపు జీవితములో నుండి కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకముగా ఉన్నాయి. మనం ఆయనలాగా ఏం కావాలి, ఆయన ధర్మశాస్త్రంలో నిష్ట పొందిన వాడిగా మనం ఏం కావాలి, ఈ పరిశుద్ధ గ్రంథంలో నిష్ట పొందాలి. ఆయనకు అక్షరము మొదలుకొని ప్రతిదీ ఆయనకు అన్నీ నేర్చుకున్నాడు. ఆయన ఎప్పటి నుంచి నేర్చుకున్నాడు? బాల్యం నుండి నేర్చుకున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని మాటలయందు ఆశ కలిగి దేవుని మాటలను నేర్చుకోవాలి, నిష్ట పొందాలి మనము దేవుని మాటలయందు. సౌలు గారు ఏ విధంగానైతే దేవుని మాటలను ధ్యానించాడో, నేర్చుకున్నాడో, ధర్మశాస్త్రాన్నంతా పాటించి ధర్మశాస్త్రం విషయంలో, ధర్మశాస్త్ర నీతి విషయంలో అనింద్యుడిగా ఆయన ఎలాగైతున్నాడో, మనము కొత్త నిబంధనలో దేవుడు మనకు అనుగ్రహించిన ఆజ్ఞలను బట్టి మనము కూడా అనింద్యులుగా ఉండాలి. పౌలు గారు ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడయ్యాడు, మారిన తర్వాత కొత్త నిబంధనను బట్టి కూడా నీతిమంతునిగానే ఉన్నాడు. ఆయన ఎప్పుడైనా నీతిమంతునిగానే జీవించాడు. కాబట్టి మనము కూడా సౌలు గారిని ఉదాహరణగా తీసుకొని నేను కూడా ఇలానే చేశాను, నేను కూడా అలాగే చేశానని చెప్పుకోవాల్సింది లేదు. మనము సౌలు గారిలాగా మొదటి నుండి నేర్చుకోకపోయినా ఇప్పుడైనా నేర్చుకోవాలి. ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలనేది, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటనేది, దానికంటే ముందుగా ఆయన చేసిన వల్ల హింస వల్ల ఏం జరిగిందో కూడా చూద్దాం. ఆయన హింసించాడు కదా స్త్రీలను పురుషులను అందరినీ, దానివల్ల ఏం జరిగింది అన్నది కూడా చూద్దాం. అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుదాం మనము. అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు.
పౌలు చేసిన హింస వల్ల కలిగిన మేలు. మనము ముఖ్యంగా ఏది చదువుకుంటామంటే అండర్లైన్ చేసుకొని 3వ వచనం చదువుకుంటాం. ఏమని? సౌలైతే ఇంటింట వచ్చి స్త్రీలను పురుషులను హింసించాడు అని. ఇది అండర్లైన్ చేసుకుంటాం. కానీ దాని మీదేముంది, దాని కింద ఏమున్నది అన్నది చూడము. ఇక్కడ మొదటి నుండి 4 వచనాల్లో ఏమనున్నది చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెన్ని సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించారు. 4వ వచనం, కాబట్టి చెదరిపోయిన వారు స్వార్థ వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. సౌలు చేసిన హింస వల్ల ఏమైంది? ఒక్కచోటే కూర్చున్న వాళ్ళందరూ ఎక్కడెక్కడికో వెళ్ళి వాక్యం ప్రకటించేవాళ్ళు అయ్యారు. ఒకవేళ ఆయనే హింస చేయి ఉండకపోతే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. ఆయన హింస చేయి ఉండకపోతే ఎక్కడ సువార్త ప్రారంభమైందో అక్కడే చచ్చిపోయేది. ఎక్కడైతే క్రైస్తవం ప్రారంభమైందో అక్కడే అంతరించిపోయేది. సౌలు చేసిన హింస వల్ల ఏమైంది? ఒక్కచోటున్న యూదులు ఏమైపోయారు? యూదయ సమరయ ప్రాంతంలో యందు ఆ దేశంలో యందు చెదిరిపోయారు. చెదిరిపోయి ఏం చేశారు? సువార్త ప్రకటించుచు సంచారం చేశారు. వాక్యం విస్తరించడానికి సౌలు గారి హింస కారణమైంది. వాక్యం విస్తరించడానికి ఆయన మారిన తర్వాత, పౌలుగా మారిన తర్వాత ఆయన పొందిన హింస కూడా కారణమైంది. ఆయన మారక ముందు సువార్తకు ప్రయోజకుడిగానే ఉన్నాడు, మారిన తర్వాత కూడా ప్రయోజకరుడిగానే ఆయన ఉన్నాడు. ఆయన చేసిన హింస వల్ల అనేక ప్రాంతాలకు ఏమైపోయింది? వాక్యము విస్తరించింది. ఇదే ఆ సందర్భాన్ని ఇంకొకసారి కూడా 12వ అధ్యాయంలో రాస్తూ చెప్తారు చూడండి. 11వ అధ్యాయము 19వ వచనము. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనము. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఎక్కడెక్కడికి వెళ్ళారంట చూడండి. ఫెనికే, కుప్ర, అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకియా వరకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఇదంతా దేనివల్ల జరిగింది? స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి. ఈ శ్రమ ఎవరి వల్ల కలిగింది? సౌలు గారిని బట్టి. సౌలు గారి వల్ల కలిగిన ఈ శ్రమను బట్టి వీరు ఫెనికే, కుప్ర, అంతియోకియా, ఇది కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఈ ప్రాంతాలు. 100 కిలోమీటర్ల దూరానికి వాక్యం ఎవరి వల్ల వెళ్ళింది? సౌలు యొక్క హింస వల్ల. ఆయన హింస వల్ల అనేకులు ఎవరి తట్టు తిరిగారంట? ప్రభు తట్టు తిరిగారు. ఇంకొక మాట చెప్పాలంటే దేవుడే ఈయనని ఏజెంట్గా వాడుకున్నాడని కూడా చెప్పచ్చు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? గోధుమలను గురుగులను ఏమన్నాడు? వేరు చేస్తాడు. వేరు చేయాలంటే ఏం రావాలి? కోసేవారు రావాలి. దేవుని సంఘంలో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారని తెలియాలి. ఎవరు నిజంగా దేవుని నమ్ముకున్నారని తెలియాలంటే ఏం రావాలి? హింస చేసేవాళ్ళు రావాలి. అది సౌలుగా దేవుడు వాడుకున్నాడు. ఆయన చేసిన హింస వల్ల వట్టిగా దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. బలంగా నమ్ముకున్న వాళ్ళు ఏం చేశారు? ప్రభువుని అలాగే హత్తుకొని సువార్తను వాళ్ళు ప్రకటించారు. అంటే ప్రతి విషయంలో సౌలు వల్ల మేలే జరిగింది, కానీ ఆయన చేసిన హింస వల్ల ఏ కీడు కూడా జరగలేదు. చనిపోయిన వాళ్ళు కూడా, ఆయన చేత చంపబడ్డ వాళ్ళు కూడా పరలోకం అంటే పరదైస్కి వెళ్ళారు, కానీ వాళ్ళు నరకానికి వెళ్ళలేదు. పరదైస్లో వాళ్ళు ఉన్నారు. ప్రభువు వచ్చినప్పుడు వారు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. ఆ పరదైస్లో ఇప్పుడు ఎవరు ఉన్నారు? పౌలు గారు కూడా ఉన్నారు.
ఆయన ఎవరినైతే హింసించాడో వాళ్ళతోనే ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పరదైసులో ఉన్నాడు. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్గా చెప్పుకొని మనం ఏమంటామంటే, నేను పలానా వ్యక్తిని ఏం చేశాను, అటు ఆయన నరకమే పోతాడు, ఇటు చేసిన మనము నరకమే పోతాం. ఎగ్జాంపుల్ దేన్ని తీసుకుంటాం? సౌలు హింస చేశాడు, కానీ ఎందుకు చేశాడు? ఆయన దేవుని కోసం చేశాడు, ఆయన తండ్రి కోసం చేశాడు, ఆయన పరదైస్కి వెళ్ళాడు. ఆయన ముందు మంచివాడే, మారిన తర్వాత కూడా మంచివాడే. అందుకనే ఆయన చేత 14 పత్రికలు దేవుడు రాయించాడు. కొత్త నిబంధనలో సగం కంటే ఎక్కువ రాసింది. కొత్త నిబంధన ఉంది కదా, కొత్త నిబంధనలో సగం కంటే ఎక్కువ గ్రంథాలు లేదా పత్రికలు రాసింది ఎవరంటే ఎవరు? పౌలు గారుకున్న జ్ఞానం కొత్త నిబంధనలో ఎవరికి లేదు. పాత నిబంధనలో సొలొమోన్ అయితే, కొత్త నిబంధనలో పౌలు గారు. సొలొమోన్ గారికి అయితే పాత నిబంధన జ్ఞానం ఉన్నది, కానీ పౌలు గారికి అయితే ఇటు కొత్త నిబంధన, ఇటు పాత నిబంధన. కొత్త నిబంధనను పాత నిబంధన కనెక్ట్ చేసి అర్థమయ్యేలాగా రాసింది కూడా పౌలు గారే.